గోవా అంటేనే స్కామ్ బాయ్ ఆఖరి గోవాకి. సో జై శ్రీరామ్ అండ్ నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఎందుకు మా చెల్లె నవ్వుతుంది, ఎందుకు నవ్వుతుందో నాకు తెలుసు, ఎందుకంటే మహారాష్ట్ర బ్లాగ్ కూడా ఇక్కడే షూట్ చేసినా కానీ పెట్టలేదు, అందుకే నవ్వుతుంది. ఇది కూడా పోస్ట్ చేస్తాను, ఈ డైలాగ్ గుర్తు పెట్టుకొని దీనికోసమైనా నేను పెడతాను. సో స్టార్ట్ అయితే అయిపోతున్నాము, లగేజ్ అయితే వచ్చేసింది, ఆటో కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు ఏంటంటే కార్లో అయితే వెళ్తున్నాము. ప్రదీప్ సంగీత్ దగ్గర ప్రదీప్ కార్ వస్తుంది. సో అది 3558 అన్న చూసుకోవచ్చు. అన్నీ తీసుకుంటాం మళ్ళీ. సో ఎక్కడికి వెళ్ళి వరుసగా అయితే వస్తాయి. మా చెల్లె నవ్వుతుంది, నమ్మకం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త ఫోన్లో కలుసుకుందాం. 3 hours later. సో జై శ్రీరామ్ అండ్ నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఫైనల్లీ మేమైతే గోవాకి అయితే రీచ్ అయిపోయినాం. నైట్ అంతా డ్రైవ్ చేసి ఎక్కువ క్లిప్స్ అయితే వేయలేదు. సో వచ్చినాక ఇక్కడ ఒకటైతే మన ఇప్పుడు పెట్రోల్ బంక్ అవుతుంది. సో అక్కడైతే మొక్కలు చేతులు అయితే కడుక్కున్నాము. అయ్యో ఇదే మన కారు. సో ఇప్పుడైతే మనము ఎడికి పోతున్నాం రా? క్వేరియం బీచ్ కేవ్ పోతున్నాం మనం ఇప్పుడు. ఎడికి? క్వేరియం బీచ్ ఒక కేవ్ ఉంటుంది, ఆ కేవ్ చూడడానికి పోతున్నాం. ఆ కేవ్లో నుంచి ఇట్లా బీచ్ మధ్యలోకి ఎంటర్ అవుతాము. సో ఇట్లా వాటర్ వస్తుంటాయి అక్కడ నుంచి, ఆ వ్యూ చాలా క్రేజీ ఉంటుంది. సో మన వ్లాగ్లోకి అయితే కొత్త మనిషి వచ్చిండు. ఏడుండు? అరే టీ షర్ట్ ఇస్తుండు. మళ్ళా తర్వాత నెక్స్ట్ ముందు వ్లాగ్లలో పరిచయం చేపిస్తాను. సో గైస్, మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగినాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈజీ కెఫే అని చెప్పి, సో అదే బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడైతే మనము చెప్పులు అయితే ఇడిచేసి లోపలికి అయితే ఇట్లా ఎంటర్ అయితే అయిపోతాను. హోమీ టైప్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంది మనకైతే. సో మన బ్లాగ్ బ్లాగ్లో కొత్తడైతే జాయిన్ అయిపోయింది. ఎవడో కాదు, మన ప్రదీప్ వాళ్ళ బొమ్మడిది, పేరే వివేక్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చేపియాలి ఇప్పుడు మనం. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మనమైతే క్యూరియం బీచ్లో ఒక హిడెన్ కేవ్ అయితే ఉంది, అది చూడడానికి వెళ్తున్నాం. వెళ్దాం పదండి. సో ఫైనల్లీ మనం అయితే కేవ్స్కి అయితే వచ్చేసినాము. రండి మీరు కూడా చూడండి ఎలా ఉందో. సో అట్లుంది కదా. సో మీకు ఏదైతే గూగుల్ ఫొటోస్లో ఆడాడే చూస్తారో, సో ఇదే అన్నమాట స్పాట్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము, వచ్చేసేయండి. అర్థం చేసుకొని చూస్తున్నా బందేరా. సో ఫైనలీ మనమైతే కేవ్కి అయితే వచ్చేసినాక హెవీ టైడ్స్ ఉన్నాయని చెప్పి అయితే ముందుకే వద్దంటే ఒక్కడు ఉంటాడు కదా ప్రతి గ్రూప్లో ఒక తీటగాడు, ఆడిదే వద్దంటే కూడా ఇక ముందుకు పోయిండు. లక్కీగా అప్పుడు ఎక్కువ అల్లలు రాలేదు కాబట్టి బచాయించిపోయిండు. కానీ
వీనితో పాటు ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా వేరు. వాళ్ళు పోయి అక్కడైతే ఫోటో దిగేసి మళ్ళీ అయితే మేమైతే రిటర్న్ అయిపోయినాం. డెడ్ ఎండ్ అనమాట కేవ్. ఇలా ఉంది కేవ్. అరే ఫోన్ ఉంది, ఆమె ఫోన్ ఫోటో తీసి సమస్య వస్తుంది ఇక్కడికి. A little longer than a few minutes later. యా సో గైస్, మీకు వ్యూ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే మనమైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాము. యా సో ప్లేస్ చూడండి ఎంత ప్లీజెంట్గా ఉందో. ఇక్కడ మన కార్ అయితే మనమైతే అక్కడ పార్క్ చేసినాము. సో ఎదురుగా టెంపుల్ కూడా ఉంది, చూడొచ్చు. సో బ్యూటిఫుల్, సో ప్లీజెంట్ అండ్ సో వండర్ఫుల్ ఆల్సో. సో ప్రస్తుతానికి మన కార్ అయితే అక్కడ ఉంది. వెళ్దాం ఇప్పుడు అరంబోల్ బీచ్కి అయితే వెళ్తున్నామంట. సో అదే ఆల్రెడీ చెప్పినాను కానీ జస్ట్ ఎందుకన్నా టేక్ 2 అందుకని. ఓకే యా అయిపోయినాక వెళ్దాం. చదువుతా. సో గైస్, మనమైతే ఫైనల్లీ అరంబోల్ బీచ్కి అయితే వచ్చేసినాము. సో చూడొచ్చు మన గ్యాంగ్ అయితే ఇన్న ఉంది. హలో హలో అరంబోల్ బీచ్కి వచ్చాము మేము. టెంపరేచర్ వచ్చే అరౌండ్ నాకైతే 30 degrees ఉందని అయితే అనిపిస్తుంది. ఫోన్లో అయితే 33 అనిపిస్తుంది. 33 అదంట. కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి 1000 రూపాయలు. కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి 1000 రూపాయలు. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా బాగానైతే కానీ ఇంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయలేదు కెమెరాస్. యా किस्मत. हाँ सही है. సో యా స్వీట్ లేక్ అయితే మనం చెరువులో అయితే ఉన్నాము. ముందే ఉంది స్వీట్ లేక్.
సో ఆ రాళ్ళు రప్పలన్నీ దాటేసినాక, షాపింగ్ సెంటర్స్ అన్నీ దాటేసినాక మనమైతే ఫైనల్లీ స్వీట్ లేక్ అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు పచ్చని కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా, చాలా మంచి ఎటువంటి ఎయిర్ పొల్యూషన్ లేకుండా అయితే ఉన్నాయి. మంచి క్లిప్స్ అయితే షూట్ చేసినాను, చూసేసేయండి. ఒక కెఫేకి అయితే వచ్చినాము. మెన్యూ మాత్రం ఏం అర్థమైతే లేదు, రేట్లు కూడా గట్టిగానే ఉన్నాయి. సో నేనైతే ఒక వాటర్ మెలాన్ జ్యూస్, ఇంకొకటి శాండ్విచ్ అయితే చెప్తున్నాను. సో అది మనకి ఇట్లా ఈ పాస్ దగ్గర ఏంటంటే నీళ్ళు ఇస్తారు, తాగనీకి మాత్రం చాయ్ గ్లాస్ ఇస్తారు. మన గబ్బర్ సింగ్ గ్లాసులు ఉంటాయి కదా, ఆ గబ్బర్ సింగ్ గ్లాసులు అయితే ఇస్తారో చూడండి. అంజునా బీచ్కి అయితే వచ్చేసినాం సన్సెట్ చూడడానికి. సో దోస్తులు ఏమంటారు? సుందరి గోవా అంటే గోవాకి రాకుండా బ్రో, పాండిచేరి వెళ్ళండి, ద బెస్ట్ ప్లేస్. అది కూడా వెళ్ళేటప్పుడు With 5,000 budget. ఎంత మందితో వెళ్తారు, ఎవరెవరితో వెళ్తారు, ఇదైతే మ్యాండేటరీ. నేను గుచ్చి చెప్తున్నాను. మీకు టైం ల్యాప్స్ అయితే నచ్చింది అనుకుంటున్నాను సన్సెట్. కానీ సన్నే చక్కగా సెట్ అయితే కాలేదు, క్లౌడ్ వెనకాల అయితే దాచుకుంటు సూర్యుడు. సో ఇప్పుడైతే మనం సౌత్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఏరియా పేరు ఏంటది? మడ్గావ్ సౌత్ గోవా మడ్గావ్కి అయితే వెళ్తున్నాము. మన ఉంది SBI హోటల్స్ అయితే ఆనే ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. ఎంత ఉందిరా దూరం? 50-60 కిలోమీటర్స్ మ్యాక్సిమం. ఒక ఘాట్స్ ఉంటాయి కాబట్టి 1.5 hours లేకపోతే 2 hours వేసుకోక అంతే, లేకపోతే 1 hour వేసుకో అంతే, వెళ్ళిపోతాం ఇక. సో అది సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. సో ఈ వీడియోని అయితే ఇక్కడ దాకా అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ చాలా బాగుంది. share and subscribe. See you in the next vlog.